వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెలో సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో నిరుద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో గాంధీనగర్లో దాదాపు 15 డేస్ నుంచి నిరుద్యోగులంతా కలిసి రోడ్డు మీద ధర్నాలు చేస్తే మొన్న రోజు పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకొని విద్యార్థులపైన లాఠీ చార్జ్ ఉంచడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఎన్నిక నిర్వహించడం వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు. పోయినసారి ఇదే గాంధీనగర్లో ఇదే నిరుద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చేస్తున్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలిచి మేము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే 2 లక్షల ఉద్యోగాలు నిర్వహిస్తామని, జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం అధికారులకు వచ్చి 7 నెలలు నడుస్తున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను చాలా నట్టేట మూస్తుంది. విద్యార్థుల సంఘీభావంగా బయలుదేరుతుంటే ఉదయం నస్కుల 3 గంటలకు వచ్చి ఆత్మకూరు పోలీసులు నిరుద్యోగులంతా అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం జరిగింది.